సందీప్ కిషన్ మజాకా సినిమాతోని మా అందరి ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం జరిగింది. ఆయన్ని పొగిడినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏమని చెప్పాడు? సో ఖచ్చితంగా సందీప్ కిషన్ గారు అయితే మజాకా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే షేర్ చేసుకున్నారు అనమాట. చిరంజీవి గారు నన్ను ప్రశంసించారు. దేనికి అంటే కనుక నేను ఇప్పుడు దళపతి విజయ్ గారు అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతనితో సినిమా చేస్తున్నాను. అతను ఫస్ట్ సినిమా డైరెక్షన్ డెబ్యూట్ నాతో చేస్తున్నాడు. సో మేమిద్దరం కూర్చుని ఒక స్క్రిప్ట్ డిస్కషన్ చేసుకొని చేసామని చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు సందర్భంలో చెప్తే, అవునా దళపతి విజయ్ వాళ్ళ అబ్బాయితో నువ్వు లాంచ్ అవుతున్నావు అంటే నువ్వు లాంచ్ చేస్తున్నావు అనే విధంగా ఆయన మాట్లాడి చాలా మంచి డెసిషన్ అయ్యా. అట్లా నిన్ను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే కొత్త డైరెక్టర్లని పరిశ్రమకి తీసుకొస్తావు, లోకేష్ కనకరాజు లాంటి వాళ్ళని అట్లా తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మనకి ఇండస్ట్రీ పైన ఒక బాణంలో వదులుతావు, కాసేపు తెలుగు వాళ్ళతో కూడా చెయ్యన్నట్టుగా ఆయన ప్రశంసించారంట. సో అంటే సందీప్ కిషన్ గారి థాట్ ప్రాసెస్, ఆయన ఏంటంటే స్టార్ హీరో అవడానికి అన్ని స్కోప్ ఉన్నా ఎప్పుడూ స్టార్ డైరెక్టర్లతో ఆయన చేయడు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏదైనా అవకాశం ఇద్దాం, చేస్తే బాగుంటుంది కదా, మనం ఎందుకు మనం ఇప్పుడు అందరిలాగా ఒక ఫ్లోలో వెళ్ళిపోవడం ఎందుకు, ఒక చిన్నవాడిని తీసుకొస్తే వాడు మనకు మంచి సినిమా ఇస్తాడు, తర్వాత ఆడికి భవిష్యత్తు ఉంటుంది. సో అతనికి వేరే వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చే క్రమంలో ఈయన భవిష్యత్తు నేను కిల్ చేసుకుంటానని చెప్పాలి. సో మరి ఏమన్నా కానీ చిరంజీవి గారు అలా మాటలు చెప్పడం ఆయన చాలా అంటే ప్రౌడ్. ఎప్పుడు ఆయన కలిసినప్పుడల్లా ఒక మంచి సజెషన్ ఇస్తారు చిరంజీవి గారు సందీప్ కిషన్కి. సో మరి ఈ రీసెంట్గా ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఓహో ఇతనితో సినిమా చేస్తున్నావు, సో మంచి డెసిషన్ అయ్యా, అతను కూడా మంచి డైరెక్టర్ అవుతాడు, సో అతను హీరో అవుతాడు అనుకున్నాను నేను, కానీ అతను డైరెక్టర్ అయ్యాడా, ఓకే నాకు ఇప్పుడే తెలిసింది. సో చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. సో నువ్వు ఇట్లా నిన్ను చూసి ఇంకా స్ఫూర్తి తెచ్చుకుని మన హీరోలందరూ మారి కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్లు అనే వాళ్ళు తీస్తారు, బడ్జెట్ టైం అంతా పడుతుంది, కానీ యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తే ఏంటంటే కొత్త కంటెంట్లు అనేవి పుడతాయి. సో నువ్వు వెళ్తున్న దారిని చూస్తుంటే నాకే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది అనే విధంగా ఆయన ప్రశంసించారంట. సో అది చెప్పుకుని సందీప్ కృష్ణ గారు అయితే ఎప్పుడు బాస్ ఆయన ప్రశంసించినా కూడా అది ఎక్కడైనా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంటారు ఖచ్చితంగా. మరి ఈ మూమెంట్ని అయితే ఆయన ఖచ్చితంగా ఈ మజాకా ప్రమోషన్స్లో ఫుల్గా వాడేసుకుంటున్నారని చెప్పాలి.